ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? మంచిగా ఓకే. ఆయన ఇప్పుడు నచ్చింది అనుకోండి, నాకు నచ్చింది. నచ్చిందా? శ్రీకాకుళం అంతా బాగా చూపించారా? ఓకే. నాకు సినిమాలు ఇప్పుడు నచ్చేది ఇప్పుడు నచ్చింది. అది సినిమా బాగానే ఉంది. బాగా నచ్చింది. సాయి పల్లవి గారు కూడా యాక్టింగ్ కూడా బాగుందా? ఓకే, అంతా బాగుంది. అమ్మ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగానే ఉంది, అన్ని బాగానే చచ్చిపోయినా అసలు సాయి పల్లవి స్వింగ్ బ్రో హైలెస్. ఆ సాంగ్ కి డాన్స్ చేస్తారు బ్రో, స్వింగ్ ఎగినట్టు బ్రో. అంతే ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ పోయా, సూపర్ లవ్ స్టోరీ. ఇద్దరు ఎమోషనల్, కళ్ళ నీళ్ళు. నాకు ఎందుకు ఏడుస్తారు నాకే అర్థం లేదు. అందరి అన్న ప్రతి ఎంతమంది ఉన్నారో అంతమంది ఏడ్ చేస్తారు, ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది. అది కంటెంట్ అంటే ఆ కంటెంట్ వేరే. అసలు కల్ట్ మూవీ. అండ్ నాగ చైతన్య అన్న ఇట్టు కొట్టిండు. అక్కిలేని ఫ్యామిలీలో కొందరు నెగిటివ్ నా కొడుతున్నారే, ఇట్టు కొట్టారు అయిపోయింది కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా స్టార్ట్. చెప్తా 1000 కోట్లు మాత్రం రాకపోతే నేను గుండు తీసుకుంటా. నా పేరు రాకేష్. 10 రోజుల్లో 1000 కోట్లు రాకపోతే గుండు తీసుకుంటా. పుష్ప రికార్డ్ బద్దలు క్రాస్ చేస్తాను అంతే. సూపర్. మెయిన్ గా అల్లు అరవింద్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇలాంటి సినిమా తీసుకొని బడ్జెట్ కూడా లెక్క చేయకుండా మా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిండు. మీరు తీసిన సినిమా సూపర్ సార్. గీతా యాడ్స్ కి అండ్ బండివాస్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమా? సాంగ్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ బాగున్నాయి, ఎక్కువ లేదు సాంగ్స్ కానీ ఓకే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్కి ఇండియాకి బాగా జరుగుతుంది. అది ఉంది. అంటే చాలా మంది సినిమా ల్యాగ్ అంటున్నారు. అవును, కొంచెం సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. సాయి పల్లవి డామినేట్ చేసిందా మరి? లవ్ సీన్ ఎలా ఉంది మేడం? బాగుంది. ఫైట్ సీన్స్ బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో మెయిన్గా? బాగానే ఉంది అంతా. డాన్స్ బాగుంది సాయి పల్లవి. హిట్ కొట్టేశారు మేడం? ఓకే. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? అంతగా ఏం లేదు ప్లస్ పాయింట్స్ కూడా. మరి మైనస్ పాయింట్స్? కొంచెం వర్క్ జరుగుతుంది అక్కడ, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలం ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. నాగ చైతన్య గారు మన సాయి పల్లవి గారి కెమిస్ట్రీలో బాండింగ్లో వచ్చినటువంటి సెకండ్ మూవీ చాలా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చందు మొండేటి గారి డైరెక్షన్లో వచ్చినప్పుడు ఈ సినిమా చాలా అద్భుతంగా తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. ఒక శ్రీకాకుళం వెర్సలో తీసుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పోయింది, సెకండ్ హాఫ్ పాకిస్తాన్లో జరిగినటువంటి విధానం చూపించారు. ఓవరాల్గా సినిమాకి ఎక్కడ మిస్యూస్ కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. నాగ చైతన్య గారు అయితే ఈ సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా ఒక మెట్టేది ఎక్కడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత సినిమాలు ఎంత డీలా పట్టామో మనకు తెలుసు, కానీ అన్ని మనసులో పెట్టుకుని ఈ సినిమాను మంచిగా సక్సెస్ చేయాలనే విధానంలో తీసుకున్నాడు. కాబట్టి అందరిని ఆదరించే సినిమా తండ్రి సినిమా. చాలా సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ థింక్ ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ అభిమాని తన హీరోని ఎలా చూసుకోవాలో అలా చూపించాడు చందు మొండేటి. డిఎస్పీ మ్యూజిక్ అయితే చంపేశాడు. నాగ చైతన్యకి సాయి పల్లవి గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇది రియల్ స్టోరీ అండ్ డిఎస్పీ క్యాప్షన్ బాగుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్ లోనేమో హీరోయిన్ ఏడిపించిండు, లాస్ట్ లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్. మ్యూజిక్ అంత సెట్లు ఏం కాదు కదా, జస్ట్ నేచురల్ లొకేషన్ అనిపించాయి. బట్ బాగుంది సినిమా, చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. పాకిస్తాన్ ఎపిసోడ్ కన్విన్సింగ్ గా ఉందా? లేదన్న, అంత కన్విన్స్ లేదు. ఎందుకంటే నేను శ్రీకాకుళం కాబట్టి నాకు పర్సనల్గా నాకు వాళ్ళ స్టోరీ తెలుసు. సో వాళ్ళ స్టోరీ తెలుసు. అదేంటంటే సెకండ్ హాఫ్ మొత్తం చేంజ్ చేశారు. ఒరిజినల్ స్టోరీ ఏంటంటే తను ఒక ప్రెగ్నెంట్ అందరి దగ్గరికి వెళ్ళి ఇండియా బార్డర్కి పంపించే సీన్లో లాస్ట్కి ఒకడు వల్ల కాదు, అందరు వెళ్ళాలి, అందరితో పాటు లాస్ట్ కేసి చివరి అడుగు నాదే ఉండాలి అని చెప్పేసి ఆ డైలాగ్ చాలా హైలైట్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ, సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు నిజంగా తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ మూవీలో నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పరంగా చూసుకున్నా అండ్ ఫస్ట్ సెకండ్ హాఫ్ లో నిజంగా అసలు సినిమా స్టోరీ బ్రో సినిమా ఎలా ఉంది? సాయి పల్లవి యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే.